మెనూ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన భోజనాన్ని ఎలా పెడతారు అని ప్రభుత్వాన్ని ప్రేమ పావని రాష్ట్ర అధ్యక్షురాలు అన్నారు. శనివారం ఏఐటియుసి తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ 2వ జిల్లా మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ మహాసభకు బైరి సాయమ్మ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ పావని హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 20,000 పైచిలుకు పాఠశాలలో 54,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారని, నాణ్యమైన భోజనం బడుగు బలహీన వర్గాల పిల్లలకు పెడుతూ ప్రభుత్వ పాఠశాలలో గురుకులాల్లో విద్యార్థులు హాజరు శాతాన్ని పెంచుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి పేరు తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కానీ ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస గుర్తింపు ఇవ్వకుండా, విద్యార్థులకు సరిపడా కార్మికుల సంఖ్యను పాఠశాలలో పెంచకుండా, కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వకుండా, మెనూ ప్రకారం ఛార్జీలు పెంచకుండా, కార్మికుల శ్రమను దోచుకోవడంతో పాటు ఆర్థికంగా అప్పుల పాలు చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడో ఒక ప్రాంతంలో ప్రభుత్వం పంపిన నాణ్యత లేని బియ్యం వల్ల పిల్లలు అనారోగ్యం పాలు అవుతే దానిపై విచారణ జరపకుండా మధ్యాహ్న భోజన ఏజెన్సీలను తొలగించడానికి పాల్పడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఒకటి తాగాలంటే 10 రూపాయలు ఖర్చవుతున్న పరిస్థితుల్లో 6 రూపాయలకు నాణ్యమైన భోజనాన్ని ఏ రకంగా వండి పెడతారని ప్రశ్నించారు. కావున రాష్ట్ర ప్రభుత్వం 25 రూపాయల మెనూ ఛార్జీ పెంచడంతో పాటు ఎన్నికల హామీలో భాగంగా 10,000 రూపాయల వేతనాన్ని అమలు చేయాలని, ఆశా అంగన్వాడీ కార్మికుల వలె మధ్యాహ్న భోజన కార్మికులకు యూనిఫారాలు ఇవ్వాలని, గుర్తింపు కార్డులు, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మహాసభలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు నరసింగరావు, ధనభోజనం జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణిలు, మహాసభలో నాయకులు హనుమాన్లు, నాగలక్ష్మి, రూప, గంగామణి, రమ్య, గంగాధర్, సవిత, కవిత, గౌస్, 24 మండలాల మధ్యాహ్న భోజన నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. आप लोगों को समझ में आते हैं, प्रॉब्लम तो मालूम है आप लोगों को. అదే కాదు, మనం చాలా దూరాల నుంచి ఏంటంటే మనం మన సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలనే దాన్ని ఒక కార్యాచరణను రూపొందించుకోవడానికి మనం మహాసభ జరుపుకుంటా ఉన్నాము. దయచేసి ఈ మహాసభ అయ్యేంత వరకు మనం చాలా నిశ్శబ్దంగా ఉండి అందరూ చెప్పేది విని మీ సమస్యలు కూడా మీరు వ్యక్తం చేయొచ్చు. ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్కరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా మాట్లాడతారు. ముందుగా అమ్మ బాగా జరిగాము. హనుమాన్ హనుమాన్ పొందండి. హనుమాన్ అప్పటి కొట్టాలి. ఏఐటియుసి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత.